ನಮಸ್ತೆ ಸ್ನೇಹಿತರೆ, ನಾನು ಹ್ಯಾಟ್ರಿಕ್ ಸೂರ್ಯ ಪಿ ಎನ್ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನಾನಿವತ್ತು ಕಾಣಿಪಾಕಂ ಶ್ರೀ ಮಹಾಗಣಪತಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದಿದ್ದೆ. ನಾನು ವಿಡಿಯೋ ಮಾಡೋ ರೂಲ್ಸ್ ಕಾರಣ ಏನಂದರೆ, ಇಲ್ಲಿ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಸ್ಕ್ಯಾಮ್. ಇಲ್ಲಿ ಯಾವ ಥರ ಸ್ಕ್ಯಾಮ್ ಅಂದರೆ, ಒಂದೊಂದು ಕಾರಿಗೆ ಒಂದೊಂದು ಥರ ಅಮೌಂಟ್ ತೊಗೊತಾ ಇದ್ದಾರೆ ಇವರು. ಒಬ್ಬೊಬ್ಬರ ಹತ್ರ ಒಂದೊಂದು ದುಡ್ಡು. ಇಲ್ಲಿ ನೋಡಿ, ಆಗಲೇ ನನ್ನ ಹತ್ರ ಬೇರೆ ಥರ ದುಡ್ಡು ತೊಗೊಂಡಿದ್ದಾರೆ. ఈ మనిషిని ముఖ నోడుకోಳಿ. సార్ ఎంత ఉంది సార్ దాంట్లో కార్లో అమౌంట్? రసీప్లు ఎంత ఉంది? చూపించండి సార్. 60 రూపీస్. అప్పుడేనా మంది దీని కింద చిన్న కారు 85 రూపీస్ తీసుకునేదా సార్? చూడండి, ఒక నిమిషం చూడండి సార్. మంది కూడా కారే ఆ పక్కన పెట్టాను నేను. బండికి స్కామ్ చేసి తీసుకున్నారు. చూడనా, గుడి ఉన్న ప్లేస్ లో అలాగంతా మోసం చేయకూడదు. ఎందుకంటే అంటారు మనిషే కదా, కార్ అంటే కారే కదా, అలాగంటే మోసం చేయకూడదు. ఒక కార్కి ఎందుకన్నా తీసుకుంటారు డబ్బులు? ఎంట్రీ పార్క్ ఎంత ఉంది అన్న? ఎంట్రీ పార్క్ ఎంత ఛార్జ్? ఎంత? నా దగ్గర 85 ఎందుకు తీసుకున్నారు? 85 అది కాదన్నా, నా చిన్ని కార్ అన్న, ఎందుకు తీసుకున్నారు 85 రూపీస్? 1+3 మాత్రమే 60 రూపీస్. అవును. 1+5 1+8 అయితే 85. అవును, కరెక్ట్. నాది 1+3 ఇది సీట్ కెపాసిటీ బండి. యాడే ఉంది చూడు, కార్ ఇక్కడ లేదా? చూడు ఎవరు, చూడు ఇక్కడ చూడు సార్. మీరు ఎంత సార్ టికెట్ బిల్లు? 85 కదా. చిన్న కార్కి ఎందుకు తీసుకున్నారు మీరు? చిన్న కార్కి ఎందుకన్నా తీసుకున్నారు? నేను అడిగాను ఎందుకు తీసుకున్నారు మీరు? నాకు రాండి అందుకు మాట్లాడతాం. ఎందుకు మీరు ఎందుకు ఇలా మోసం చేస్తారు? మీరు కానీ కార్ తెలుసు కదా మీకు, ఏం కార్ అని తెలుసు కదనా? రా ఇక్కడ చూడండి సార్. కార్స్కి అంతా 60 రూపీస్ కొనాలి. చిన్న కార్కి 85 రూపీస్ కలెక్ట్ చేసుకున్నారు సార్. ఓ కార్కి ఒక మోసం చేస్తే తప్పు కదా సార్? ఇది స్కామ్ కదా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నోటీస్ బోర్డు వేయాలి సార్, ఏమేమి కార్కి ఏమేమి ఛార్జెస్ ఉంది అనేసి. మేము కర్ణాటక నుంచి వచ్చాం. కర్ణాటక వాళ్ళంటే అంత చీపా సార్ వీళ్ళకి? రానా ఇక్కడ రా, నేను రాను, పిలుచుకొని రా. నువ్వు ఇక్కడ రావాలి. నువ్వు పారిపోవద్దు, రా ఈడ. అంతే కదా. చూడండి సార్. కాదు మేడం, అంటే నేను అడిగానప్పుడు కూడా 85 రూపీస్ అనే చెప్పారు నా దగ్గర. గుడికి మళ్ళీ లేట్ అయితే వెళ్ళాము, మేము రిటర్న్ ఇప్పుడు అడుగుతా ఉన్నాను నేను. 60 80 ఇచ్చాను. ನೋಡಿ ಸ್ನೇಹಿತರೆ, ಇದು ಕಾಣಿಪಾಕಮಲ್ಲಿ ನಡೆಯುತ್ತಾರಂಥ ಸ್ಕ್ಯಾಮ್. ಇದು ಕರ್ನಾಟಕದವ್ರು ಅಂದರೆ ತುಂಬ తీసుకోనా 10 సర్లే సార్. ఇయ్యండి. అదన బేసండి వీడియో సార్. కాసేపు ఆ కొత్త పిల్లాడు తెలీదు. అప్పుడే అడిగాను, ఇద్దరు కూడా అడిగాను నేను. సర్లే అడిగాను. ఉంది కొత్త పిల్లాడు తెలీదు, అమౌంట్ ఇచ్చేస్తాను. ఇవ్వండి, ఫస్ట్ ఇవ్వండి. సర్లే నాకు ఫుల్ అమౌంట్ రీఫండ్ చేయాలి మీరు. తప్పు జరిగింది మీ సైడ్. ఫుల్ అమౌంట్ కాదు సార్, 60 రూపాయలు. సరే ఓకే, సరే ఇవ్వండి. మేము ఇస్తాము అమౌంట్. సరే ఇవ్వండి. ನೋಡಿ, ಇದು ಕಾರ್ ಬಿಲ್ ಇವಾಗ ಕರೆಕ್ಟಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, 60 ರೂಪೀಸ್. ಓಕೆನಾ?